పొరపాటున కూడా ఈ 5 రకాల వ్యక్తులకు అప్పు అడిగినా అస్సలు ఇవ్వద్దు. జాగ్రత్త, మీరే బాధపడాల్సి వస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే ఈ లోకమంతా డబ్బు చుట్టూనే కదా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరికి పడితే వారికి ఇస్తే అది తిరిగి రాకపోగా మనకు దరిద్రాన్ని మిగులుస్తుంది. అవును, డబ్బు విషయంలో మనం కొన్ని పొరపాట్లను స్పష్టంగా మనం తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా ఈ 5 వ్యక్తులకు రూపాయి కూడా ఇవ్వకూడదు. వాళ్ళు ఎవరో ఇప్పుడు విందాం. మొదటిది దురలవాట్లు. అవును, దురలవాట్లు ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే అతని ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దురలవాట్లు లేదా వ్యసనాలకు లోనైన వ్యక్తికి ధనాన్ని ఇవ్వడం అనేది చేజేతుల ఆ ధనాన్ని నాశనం చేసుకోవడమే. నిజమే కదా, జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పరుడికి ఉండే అతిపెద్ద బలహీనత ఏంటి అంటే అతనికి డబ్బు విలువ కంటే తన అలవాటును తీర్చుకోవడం మీదనే ఎక్కువ ధ్యాస ఉంటుంది. జూదం, మద్యపానం లేదా ఇతర అనైతిక పనులకు అలవాటు పడిన వ్యక్తి తన వద్ద ఉన్న ధనాన్ని ఒక ప్రయోజనకరమైన పెట్టుబడిగా మార్చలేడు. అతనికి మీరు ఇచ్చే సాయం ఒక పెట్టుబడిలా కాకుండా అతని పతనానికి మీరు ఇచ్చే ప్రోత్సాహంలా ఉంటుంది. సాధారణంగా వ్యసనపరులు తమ అవసరాల కోసం అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు. వారు తమ వ్యసనాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం లేదా తప్పుడు కారణాలు చెప్పి డబ్బు అడగడం మొదలెడతారు. ఇలాంటి వారికి డబ్బు ఇవ్వడం వల్ల మీరు 2 రకాలుగా నష్టపోతారు. మొదటిది, ఆ ధనం తిరిగి రాకపోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందిని మీరే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ డబ్బుతో వారు చేసే తప్పుడు పనుల వల్ల కలిగే పాప ఫలంలో మీకు కూడా భాగం అనేది ఉంటుంది. రెండవది ఇది. అందుకే ఒక వ్యక్తికి సహాయం చేసే ముందు అతని ప్రవర్తన అలానే నడవడికను గమనించడం చాలా ముఖ్యం. మరొక ముఖ్యమైన విషయం, వ్యసన పరులకు డబ్బు ఇవ్వడం వల్ల వారిలో మార్పు రాదు. పైగా వారి అలవాట్లు మరింత బలపడతాయి. పాత్రదానం అంటే యోగ్యత లేని వారికి ఇచ్చే దానం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది. ఒక వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేనప్పుడు అతను మీ ధనాన్ని ఎలా నియంత్రించగలడు? అందుకే నిజమైన ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ధర్మమైతే, దురలవాట్లు ఉన్నవారికి దూరంగా ఉండటం, అలానే వారికి ఆర్థికంగా సహకరించకపోవడం వివేకవంతుని లక్షణం. మీ కష్టార్జితాన్ని ఒక వ్యసనపరుడికి ఇచ్చే కంటే అది సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు లేదా అర్హులైన పేదలకు అందించడం మంచిది. ఇక 2, సోమరిపోతులు. శ్రమించినవాడు లేదా సోమరిపోతు అంటే లేజీ పర్సన్ ఎప్పటికీ సంపాదన నిలబెట్టుకోలేరు. సోమరితనాన్ని ఒక మనిషికి ఉండే అతిపెద్ద శత్రువుగా పరిగణించారు. ఎవరైతే తమ బాధ్యతలను విస్మరించి కష్టపడకుండా అదృష్టం మీదో లేదా ఇతరుల మీద ఆధారపడి జీవిస్తారో అలాంటి వారికి ఆర్థిక సాయం చేయడం వల్ల ఫలితం ఉండదు. సోమరిపోతుకు మీరు ఇచ్చే ధనం అతన్ని ఉద్ధరించడానికి బదులు అతడిలో ఉన్న బద్ధకాన్ని పెంచుతుంది. తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆలోచన లేని వ్యక్తికి మీరు ఎంత ధనం ఇచ్చినా అది ఒక చిల్లుల కుండలో నీరు పోసినట్లే. సోమరితనానికి అలవాటు పడ్డ వ్యక్తికి డబ్బిస్తే ఆ ధనాన్ని కొత్త అవకాశాలను వెతకడానికి లేదా అభివృద్ధి చెందడానికి ఉపయోగించడు. బదులుగా ఆ డబ్బున్నంతకాలం అసలు పని చేయకుండా కాలక్షేపం చేస్తాడు. అది ఖర్చయిపోయాక ఇతరుల దగ్గర చేయి చాచడానికి అలవాటు పడతాడు. కాబట్టి ఉద్యోగి పురుష లక్షణం అంటే ప్రయత్నం చేసేవాడే పురుషుడు. ప్రయత్నం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. అందుకే సోమరిపోతులకు ఇచ్చే డబ్బు కేవలం వృధా అవ్వడమే కాకుండా వారిని జీవితాంతం పరాన్న జీవులుగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్థిక కోణంలో చూస్తే పెట్టుబడి లేదా అప్పు అనేది ఎప్పుడూ ఒక గమనశీలత అంటే మూమెంట్ ఉన్న చోటే ఉండాలి. డబ్బు ఇచ్చే తిరిగి ఉత్పత్తిని, ప్రొడక్టివిటీని సృష్టించాలి. సోమరిపోతు దగ్గర డబ్బు నిశ్చలంగా ఉంటుంది, అనవసరమైన వాటికి ఖర్చు అవుతుంది. సమాజంలో నిజంగా శారీరక వైకల్యం ఉండి పని చేయలేని వారికి సహాయం చేయడం ధర్మమైతే, అన్నీ బాగుండి బద్ధకంతో కాలం గడిపే వారికి డబ్బు ఇవ్వడం అధర్మం. వారి పట్ల కనికరం చూపడం అంటే వారిని మరింత అంధకారంలోకి నెట్టడమే. అందుకే తెలివైన వాళ్ళు ఎప్పుడూ సోమరిపోతులకి సాయం చేయొద్దు. ఇక 3, తప్పుడు ఉద్దేశాలు ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తి ఉద్దేశం సరిగ్గా లేనప్పుడు అతనికి ధనం సహాయం చేయడం అంటే సమాజానికి హాని తలపెట్టడమే. దుర్మార్గులు లేదా తప్పుడు ఆలోచనలు ఉన్నవారు మీ దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు వినయంగా నటిస్తారు,
కానీ ఆ ధనం చేతికి రాగానే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నిజమే, పాముకి పాలు పోసి పెంచితే అది విషాన్ని మాత్రమే ఇస్తుంది. అలానే దుష్టబుద్ధి ఉన్నవారికి ఇచ్చే ఆర్థిక సాయం అతన్ని మరింత బలవంతుణ్ణి చేస్తుంది. దాని ద్వారా అతను ఇతరులకు మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దుర్మార్గులకు డబ్బు ఇవ్వడం వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం ఆ ధనం అనైతిక లేదా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగించడం. వారు మీ డబ్బును ఉపయోగించి ఎవరినైనా మోసం చేయడం, అన్యాయంగా ఎదగడం లేదా హింసకు పాల్పడడం చేస్తే ఆ పాపంలో మీకు కూడా భాగముంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చెడు చేసేవారికి ఆర్థికంగా అండగా నిలవడం అంటే మీరు కూడా ఆ చెడులో భాగస్వామి అవ్వడమే. మీ కష్టార్జితం ఒక ఆయుధంగా మారి అమాయకులను గాయపరిస్తే అది అతని వ్యక్తిత్వానికి, కర్మకు నష్టాన్ని ఇస్తుంది. చివరిగా దుర్మార్గుడికి చేసే సాయం ఎప్పటికీ కృతజ్ఞతలు పొందదు. మీరు అతనికి ఎంత సాయం చేసినా అతను మిమ్మల్ని స్వార్థం కోసం వాడుకొని వదిలేస్తాడు. మీ పట్ల గౌరవం పెంచరు. పైగా మీ దగ్గర ఉన్న మిగతా సంపదను కూడా ఎలా లాక్కోవాలి అని పథకాలు వేసే ప్రమాదం ఉంది. అందుకే ఎదుట వ్యక్తి యొక్క గతాన్ని, ప్రవర్తనను, అలానే సమాజంలో అతనికి ఉన్న పేరును గమనించకుండా డబ్బు ఇవ్వకూడదు. ధనం అనేది ఒక శక్తి. ఆ శక్తి కేవలం సత్కర్మలు చేసేవారి చేతిలో ఉన్నప్పుడే లోకానికి, మీకు మేలు చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన 3 రకాల వ్యక్తులు ఒక ఎత్తైతే, ఇప్పుడు చెప్పబోయే తరువాత 2 వ్యక్తులు చాలా ముఖ్యం. కాబట్టి ఆఖరి వరకు జాగ్రత్తగా మనసు పెట్టి వింటే తప్పకుండా మీరు ఎలాంటి సమస్యలో పడరన్నమాట. లేదంటే ఇబ్బంది పడతారు. 4 గౌరవం లేనివాళ్ళు. అవును, మనిషికి తన ప్రాణం కంటే ఆత్మగౌరవం మిన్న. ఎవరైతే తక్కువ చేసి చూస్తారో, మీ పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తారో అలాంటి వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది మీ ఆత్మగౌరవాన్ని మీరు స్వయంగా చంపుకోవడమే. నిజమే కదా? కృతజ్ఞత లేని వ్యక్తికి లేదా అవమానించే గుణం ఉన్న వ్యక్తికి ఇచ్చే ధనం ఎప్పటికీ సద్వినియోగం కాదు. మీరు చేసే సహాయం వారిలో మార్పు తీసుకురాకపోగా వీడు ఎలా అయినా ఇస్తాడులే అనే చులకన భావాన్ని వారిలో మరింత పెంచుతుంది. గౌరవం లేని వారికి డబ్బు ఇవ్వడం వల్ల మీరు 2 విధాలా నష్టపోతారు. 1, మీ కష్టార్జితం మీ శత్రువుల చేతిలోకి వెళ్ళడం. 2, మీ వ్యక్తిత్వాన్ని మీరు పలచన చేసుకోవడం. ఇలాంటి వ్యక్తులు అవసరం ఉన్నప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి వినయంగా ఉంటారు. మీ నుంచి డబ్బు తీసుకున్న మరుక్షణమే మళ్ళీ పాత బుద్ధిని బయట పెడతారు. వారు మీ ధనాన్ని వాడుకొని ఆర్థికంగా బలపడ్డమే కాదు, ఆ బలంతో మిమ్మల్ని మరిన్ని మాటలు అనడానికి లేదా సమాజంలో మీ ప్రతిష్టను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. నిజమైన మిత్రుడు లేదా హితైషి అనేవాడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా గౌరవంగా ఉండాలి. మీరు చేసే సాయాన్ని గుండెల్లో పెట్టుకుంటాడు. కానీ అహంకారికి లేదా గౌరవం లేని వాళ్ళకి ఇచ్చే సాయం మిమ్మల్ని నట్టేట ముంచేస్తుంది. అందుకే ఎక్కడైతే మీకు గౌరవం ఉండదో, ఎక్కడైతే మీ ఉనికికి విలువ ఉండదో అక్కడ కనీసం 1 నిమిషం కూడా ఉండద్దు. ఇక వారికి సాయం చేయడం అనే మాటే రాకూడదు. మీ సంపదను మీ పట్ల ప్రేమాభిమానాలు ఉన్నవారి కోసం లేదా సమాజ హితం కోసం ఖర్చు చేయడం ఉత్తమం. ఇక 5, క్రమశిక్షణ లేని సంతానం. ఒక వ్యక్తికి తన సంతానం పట్ల ఉండే అతి ప్రేమ ఒక్కోసారి వారి వినాశనానికి దారితీస్తుంది. ముఖ్యంగా క్రమశిక్షణ లేని విచ్చలవిడితనానికి అలవాటు పడిన సంతానానికి పరిమితికి మించి ధనాన్ని ఇవ్వడం వారిని మరింత దిగజారుస్తుంది. పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బు విలువను, దాన్ని సంపాదించడానికి పడే కష్టాన్ని నేర్పాలి. అలా కాకుండా వారు అడిగిన వెంటనే ఆలోచించకుండా డబ్బులు ఇస్తూ పోతే వారికి శ్రమ పట్ల గౌరవం నశిస్తుంది. క్రమశిక్షణ లేని చోటుల్లో ఉండే సంపద అగ్నిలో పోసిన నెయ్యిలా వారిలోని దుర్గాలను మరింత ప్రజ్వలింపచేస్తుంది. సిద్ధాంతం ప్రకారం 5 ఏళ్ల వరకు పిల్లల్ని గారాబం చేయాలి. 10 ఏళ్ల వరకు క్రమశిక్షణలో పెట్టాలి. 16 ఏళ్ల వరకు నుంచి వాళ్ళని మిత్రులుగా చూడాలి. ఈ క్రమాన్ని తప్పి క్రమశిక్షణ లేని సంతానానికి పెద్ద మొత్తంలో ఆస్తిని లేదా డబ్బుని ఇస్తే వారు ఆ ధనాన్ని వ్యసనాలకు, విలాసాలకు తగలేస్తారు. దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వడమే కాదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన వంశ గౌరవం కూడా మంటలో కలుస్తుంది. సో విన్నారు కదండి, పొరపాటున కూడా ఈ 5 రకాల వ్యక్తులకు అప్పు అనేది అస్సలు ఇవ్వద్దు. అర్థమైంది కదా? మరి ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.